అందచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం. రైతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ అధిక దిగుబడులు పొందేందుకు రైతులు పాటించవలసిన మెలకువలను, రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యాంశాలు: ఆలస్యంగా వేసే ముదురు నారుతో వరి నాట్లలో మెలకువలు, భూగర్భ జలశాఖ ద్వారా రైతులు పొందిన లాభాలు, రైతులతో పరిచయం, వర్మి కంపోస్టు తయారీ లాభాలు తదితర అంశాలు ఉంటాయి. వరి సాగులో నాట్లు వేయటం అతి కీలకమైనది. ఏ కారణం చేతనైనా నాట్లు వేయటం ఆలస్యమైనా లేదా నాట్ల కోసం ముదురు నారు ఉపయోగించినా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆలస్యంగా వేసే ముదురు నారుతో దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే రైతులు నాట్లలో ఏ విధమైన మెలకువలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో వరి ప్రధాన ఆహార పంట. మన రాష్ట్రంలో వరి వివిధ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతోంది. వరి ఖరీఫ్ కాలంలో సుమారుగా 28 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 142 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. వరి సాగులో నారుమడి యాజమాన్యంతో పాటు నాట్లు వేయడంలో కూడా తగు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సాగు లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వరి నాట్లు వేసేటప్పుడు లేత ఆకుపచ్చ నారును ఎన్నుకుంటేనే మంచి దిగుబడి వస్తుంది. ఒకవేళ నాట్ల కోసం ముదిరిన నారును ఉపయోగించినట్లయితే నారు సరిగా నాటుకోక దిగుబడి తగ్గే అవకాశాలుంటాయి. ముదురు నారును ఉపయోగించే రైతులు నాటు వేసేటప్పుడు కుదుపుల సంఖ్య పెంచుకోవడం, ఎరువుల మోతాదును పెంచుకోవడం వంటి మెళకువలు పాటించినట్లయితే సాగులో ఎటువంటి నష్టం రాకుండా చూసుకోవచ్చు. ఆలస్యంగా వేసే ముదురు నారుతో వరి నాట్లు వేసే రైతులు దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే పాటించాల్సిన మెళకువలను గురించి రాజేంద్రనగర్ వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి రఘురామరెడ్డి మాటల్లో తెలుసుకుందాం. అప్పుడప్పుడు మనకు సరైన వర్షాలు కురవకపోవడం వల్ల కానీ లేదా చెరువుల కింద కానీ కుంటలలో కానీ నీరు చేరకపోవడంతో ముదురు నారుతో కూడా రైతాంగం నాటు వేయాల్సిన పరిస్థితులు రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీర్ఘకాలిక రకాలను కనుక అయితే, అంటే ముఖ్యంగా బీపీటీ 5204 లేదా ఇంద్ర, అమర ఇలాంటి రకాలు ఏదైతే పంటకాలం 140 రోజుల కంటే ఎక్కువగా ఉంటుందో అటువంటి రకాలు కనుక దీర్ఘకాలిక రకాలను అయితే వాటి నారును మనం 55 రోజుల నుంచి 60 రోజుల వరకు నారును నాటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మధ్యకాలిక రకాలు కనుక వచ్చినట్లయితే అంటే 130 నుంచి 135 రోజుల్లో కోతకొచ్చేటువంటి వరి రకాలు ఏదైతే ఉందో అంటే 1001 అందచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం. రైతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ అధిక దిగుబడులు పొందేందుకు రైతులు పాటించవలసిన మెలకువలను, రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను
ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ఆలస్యంగా వేసే ముదురు నారుతో వరి నాట్లలో మెలకువలు, భూగర్భ జలశాఖ ద్వారా రైతులు పొందిన లాభాలు, రైతులతో పరిచయం, వర్మి కంపోస్టు తయారీ లాభాలు తదితర అంశాలు ఉంటాయి. వరి సాగులో నాట్లు వేయటం అతి కీలకమైనది. ఏ కారణం చేతనైనా నాట్లు వేయటం ఆలస్యమైనా లేదా నాట్ల కోసం ముదురు నారు ఉపయోగించినా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆలస్యంగా వేసే ముదురు నారుతో దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే రైతులు నాట్లలో ఏ విధమైన మెలకువలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో వరి ప్రధాన ఆహార పంట. మన రాష్ట్రంలో వరి వివిధ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతోంది. వరి ఖరీఫ్ కాలంలో సుమారుగా 28 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 142 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. వరి సాగులో నారుమడి యాజమాన్యంతో పాటు నాట్లు వేయడంలో కూడా తగు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సాగు లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వరి నాట్లు వేసేటప్పుడు లేత ఆకుపచ్చ నారును ఎన్నుకుంటేనే మంచి దిగుబడి వస్తుంది. ఒకవేళ నాట్ల కోసం ముదిరిన నారును ఉపయోగించినట్లయితే నారు సరిగా నాటుకోక దిగుబడి తగ్గే అవకాశాలుంటాయి. ముదురు నారును ఉపయోగించే రైతులు నాటు వేసేటప్పుడు కుదుపుల సంఖ్య పెంచుకోవడం, ఎరువుల మోతాదును పెంచుకోవడం వంటి మెళకువలు పాటించినట్లయితే సాగులో ఎటువంటి నష్టం రాకుండా చూసుకోవచ్చు. ఆలస్యంగా వేసే ముదురు నారుతో వరి నాట్లు వేసే రైతులు దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే పాటించాల్సిన మెళకువలను గురించి రాజేంద్రనగర్ వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి రఘురామరెడ్డి మాటల్లో తెలుసుకుందాం. అప్పుడప్పుడు మనకు సరైన వర్షాలు కురవకపోవడం వల్ల కానీ లేదా చెరువుల కింద కానీ కుంటలలో కానీ నీరు చేరకపోవడంతో ముదురు నారుతో కూడా రైతాంగం నాటు వేయాల్సిన పరిస్థితులు రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీర్ఘకాలిక రకాలను కనుక అయితే, అంటే ముఖ్యంగా బీపీటీ 5204 లేదా ఇంద్ర, అమర ఇలాంటి రకాలు ఏదైతే పంటకాలం 140 రోజుల కంటే ఎక్కువగా ఉంటుందో అటువంటి రకాలు కనుక దీర్ఘకాలిక రకాలను అయితే వాటి నారును మనం 55 రోజుల నుంచి 60 రోజుల వరకు నారును నాటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మధ్యకాలిక రకాలు కనుక వచ్చినట్లయితే, అంటే 130 నుంచి 135 రోజుల్లో కోతకొచ్చేటువంటి వరి రకాలు ఏదైతే ఉందో, అంటే 1001 కానీ లేదా జగిత్యాల 384 కానీ ఇటువంటి రకాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే వీటి నారును మనము 45 రోజుల నుంచి 50 రోజుల వరకు కూడా ఇటువంటి నారుతో నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అంటే 1010 కానీ లేదా ఎర్రమల్లెలు కానీ ఇటువంటి అంటే 125 రోజుల్లో కోతకొచ్చేటువంటి రకాలను కనుక రైతాంగం సాగు చేసుకున్నప్పుడు జగిత్యాల 17-9 కానీ ఇటువంటి రకాలు 125 రోజుల్లో కోతకొచ్చే రకాలను కనుక ఉన్నట్లయితే ఈ స్వల్పకాలిక రకాలను 40 రోజుల ముదురు నారుతో వరకు నాట్లు వేసుకోవచ్చు. అంటే దీర్ఘకాలిక రకాలను 60 రోజుల వరకు, మధ్యకాలిక రకాలను 50 రోజుల వరకు, స్వల్పకాలిక రకాలను 40 రోజుల వరకు ముదురు నారుతో నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చెప్పిన వయసు కన్నా నారు కనుక ఎక్కువైనట్లయితే ఇటువంటి నార్లతో మాత్రం నాటు వేసుకున్నప్పుడు సరి అయిన దిగుబడులు రాకపోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ ముదురు నారుతో నాట్లు వేసినప్పుడు ఏంటంటే ముదురు నారుతో నాట్లు వేసినప్పుడు వీటిలో సహజంగానే ఈ పిలకలు వేసే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీటిని దగ్గరగా నాటుకు వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముదురు నారులో ఏంటంటే సహజంగానే మామూలు నారులో మనము ఈ 20 సెంటీమీటర్ల అలా ఎత్తున్నటువంటి నారుతో నాట్లు వేస్తూ ఉంటాము. కానీ ముదురు నారు విషయానికి వచ్చేసరికి నారు ఎక్కువ ఎత్తు పెరిగిపోతుంది కాబట్టి నాటు వేసిన తర్వాత కూడా నారు పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా తలలు తుంచుకొని నాటు వేసుకోవడము, దీనివల్ల ఏంటంటే మనం ఈ ఎవాపరేషన్ లాసెస్ కూడా తక్కువ చేసి తొందరగా మూన పచ్చబడడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ముదురు నారుతో నాటు వేసుకున్నప్పుడు ఈ తలలు తుంచి మనం నాటు వేసుకోవడం అనేది తప్పనిసరిగా ఒకటి చేపట్టాలి. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముదురు నారులో పిలక వేయడం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి కానీ ఆ నేలకు సిఫారసు చేసిన దానికన్నా కూడా మనము ఈ కుదులు దగ్గరగా నాట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు దీర్ఘకాలిక రకాలు మనము ఒక చదరం మీటర్కి 33 మూనలు ఉండాలని చెప్పినప్పుడు ఈ మనం ఈ ముదురు నారుతో నాటు వేసినప్పుడు 44 వరకు కూడా మనం నాట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మధ్యకాలిక రకాల్లో కూడా అదేవిధంగా ఈ చదరం మీటర్కు ఉండాల్సిన మొక్కల సంఖ్యను కూడా మనం తప్పనిసరిగా ముదురు నారుతో నాటు వేసుకున్నప్పుడు తప్పనిసరిగా పెంచాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రాంతానికి సిఫార్సు చేసిన నత్రజనిలో 20% ఎరువులను మనము ముదురు నారుతో నాటు వేసినప్పుడు 20% వరకు కూడా నత్రజని ఎరువులను పెంచి
అంటే ఎక్కువ శాతం చేసుకొని మనం నాటు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ సిఫారు చేసిన నత్రజని ఎరువులను కూడా మామూలు వరకు నాటు వేసినప్పుడు ఏంటంటే 3 సమభాగాలుగా నాటు వేసుకోమని సిఫారసు చేయడం జరుగుతుంది. కానీ ముదురు నాటుతో నాటు వేసినప్పుడు ఏంటంటే 70% మనము నాటు వేసేటప్పుడు అంటే దుక్కిలో వేసుకోవాలా, మిగిలిన 30% నత్రజని ఎరువులు ఏదైతే ఉందో అంకురం ఏర్పడే దశలో వేసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలు నాటుతో చూసుకున్నప్పుడు ముదురు నాటులో కొన్ని భిన్నమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. వివిధ ప్రాంతాల్లో ఉన్న నీటి మట్టాలను తెలుసుకుంటూ తగు నీటి లభ్యత ఆధారంగా అనువైన పంట రకాలను, భూగర్భ జలాల రసాయన విశ్లేషణ ఆధారంగా వేసుకోవాల్సిన పంట రకాలను రైతులకు అందిస్తూ రైతుల అభివృద్ధికి తోడ్పడుతోంది భూగర్భ జలశాఖ. భూగర్భ జలశాఖ ద్వారా లబ్ధి పొందిన రైతుల విజయగాథలు మీకోసం. పంటల సాగులో నేల, విత్తనంతో పాటు నీరు కూడా ఒక ప్రధాన అవసరంగా చెప్పుకోవచ్చు. భూగర్భ జల శాఖ జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్న భూగర్భ జల మట్టాలను సంవత్సరానికి 2 సార్లు అంటే వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత పర్యవేక్షిస్తూ నీటి లభ్యత ఆధారంగా పండించుకోవాల్సిన పంటలను నిర్ణయిస్తూ రైతులకు సహాయ సహకారాలు అందిస్తోంది. అంతేకాకుండా నీటి నమూనాలను సేకరించి వాటి రసాయన విశ్లేషణ సహాయంతో నీటిలో ఉన్న లవణాల ఆధారంగా అనువైన పంటలను పండించుకోవడంలో తోడ్పడుతుంది. భూమిలో ఉన్న నీటి మట్టాలను బట్టి బోరుబావులను నిర్మిస్తూ గిరిజన ప్రాంతాల్లోని రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. అంతేకాకుండా ఆయకట్టు ప్రాంతాల్లోని రైతులు ఉపయోగించే నీటిని కూడా రసాయన విశ్లేషణ జరిపి తగిన సలహాలు, సూచనలు అందిస్తోంది. భూగర్భ జలశాఖ విధులను గురించి ఖమ్మం జిల్లా భూగర్భ జలశాఖ ఉప సంచాలకులు వీరసోమయ్య మాటల్లో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ యాక్టివిటీ ద్వారా భూగర్భ జలాల మట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా వాటి యొక్క కదలికలు వర్షపాతం ముందు ఎలా ఉంటాయి, వర్షపాతం తర్వాత ఏ విధంగా ఉంటాయి అనేది సేకరించడం జరుగుతుంది. అదిగాక మరియు సంవత్సరానికి 2 సార్లు వర్షానికి ముందు తర్వాత కూడా భూగర్భ జల నమూనాలు కూడా తీసి హైదరాబాద్ మా కార్యాలయానికి పంపించి వాటి యొక్క రసాయనిక విశ్లేషణ చేసిన తర్వాత ఏ పారామీటర్లో ఎక్కువ ఉన్నదని కూడా వివిధ శాఖలకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ యొక్క ఖమ్మం జిల్లాలో మేము పీజోమీటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము డేటా తీయడం జరుగుతుంది. 38 పీజోమీటర్లు మరియు 68 దాకా జనరల్ అబ్జర్వేషన్ వెల్స్. ఇవే కాకుండా కమాండ్ ఏరియా, నారాయణసాగర్ లెఫ్ట్ కెనాల్ కమాండ్ ఏరియాలో కూడా మేము భూగర్భ జల మట్టాలు ఏ విధంగా మనకు తెలుసుకోవచ్చు కూడా కొన్ని పరిశీలక బావులు పెట్టడం జరిగింది. అవి అన్ని మండలాలు, నారాయణసాగర్ లెఫ్ట్ కెనాల్, ఎడమ కాలువ యొక్క ఆయకట్టు పరిధి ప్రాంతంలో ఉన్న మండలాల్లో కూడా 2 నెలలకు ఒకసారి సేకరించడం జరుగుతుంది. మరియు వాటి యొక్క రసాయనిక విశ్లేషణ కూడా సంవత్సరానికి 2 సార్లు తీయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే లబ్ధిదారులు ఎంపీడీఓ ద్వారా మాకు ప్రతిపాదనలు ఈడీఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ వర్గాల వారు ఈడీఎస్సీ కార్పొరేషన్ మరియు ఎస్టీ వర్గాల వారు పిఓఐడి గారి ద్వారా సమర్పించినచో మేము పరిశోధనలు జరిపి ఏవి అరువుగా ఉన్నాయో వాటిని స్థల నిర్ణయం సేకరించి ఆ నివేదికలు అందజేసి అవి మేము గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఇవి మా యొక్క ముఖ్యమైన డిపార్ట్మెంట్ యొక్క అవి. ఇవే కాకుండా 2-3 సంవత్సరాల కింద ప్రపంచ బ్యాంకు వారు కొన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా భూగర్భ జలాల పటిష్టత కొరకు వాటర్ లెవెల్స్ ఏ విధంగా మాకు కవర్ కాని మండల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 28 మండలాలు ఖమ్మం జిల్లాలో కవర్ అవుతున్నాయి. 46 మండలాల కొరకు కూడా ప్రపంచ బ్యాంకు నిధులు కొన్ని సమకూర్చినారు. వాటితోటి కూడా కొన్ని పీజోమీటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిలో కూడా మేము వాటర్ లెవెల్స్ ఈ సంవత్సరం
ప్రతి నెల కూడా పోయి తీయడం జరుగుతుంది అని మాకు యాక్షన్ ప్లాన్లో కూడా అవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి అవే కాకుండా ఏపీ వాటర్ సెక్టార్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక 3 సంవత్సరాల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మనకు ఖమ్మం జిల్లాలో నారాయణసాగర్ లెఫ్ట్ కెనాల్ లోపల కొన్ని మండలాల యందు ప్రవేశపెట్టడం జరిగింది. ఎంకూరు, తల్లాడ, కల్లూరు మండల 24 గ్రామంల యందు ముఖ్యంగా రైతుల భాగస్వామ్యంతో భూగర్భ జలాలు మరియు ఉపరితల జలాలు తోటి వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు, మనకు ఉపరితల జలాలు కాలువ ద్వారా నీళ్లు విడుదలైన సమస్య ఉన్నప్పుడు భూగర్భ జలం ఏ విధంగా వాడుకోవచ్చు, అలాంటి పైలట్ ప్రాజెక్టు కూడా మేము చేపట్టడం జరిగింది. దీని యొక్క రిపోర్టు కూడా కమిషనర్ కాడా గారికి పంపించడం జరిగింది. దీనికి ఒక స్వచ్ఛంద సంస్థ వ్యాప్కోస్ను కూడా అపాయింట్మెంట్ జరిగింది. యాక్షన్ ఇది 4 సంవత్సరాల ప్రోగ్రాము. దీని ద్వారా రైతులను కూడా చైతన్యపరిచి 24 గ్రామంలో ఏందో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇది మన విజయవంతమైనచో మిగతా కమాండ్ ఏరియా ఆంధ్రప్రదేశ్లో కమాండ్ ఏరియాలో కూడా దీన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అని కూడా ఒక నివేదిక చేపట్టడం జరిగింది. భూగర్భ జల శాఖ పర్యవేక్షణ ఆధారంగా లబ్ధి పొందిన కొంతమంది రైతుల అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ బోరు వచ్చినాక అప్పుడు వానలు పడితేనే పండేది, లేకపోతే ఎండిపోయేది. ఈ బోరు గవర్నమెంట్ ద్వారాగా వచ్చింది. ఇది వచ్చిన కాడ నుంచి మాకు ఈ పంటలు 2 పంటలు తీస్తాను, పొలం పండించుకుంటాను. ఇప్పుడైతే ఏ కరువు లేకుండా బతుకుతాను. ఈ కూలీ కూడా ఎటు పోము, ఇదే పని చేసుకుంటా, ఒక కూలీ పోయేది లేదు. ఈ బోరు వచ్చిన కాడ నుంచి కూలీ కూడా పోటాలే, ఇదే పండించుకొని ఉంటాను. వరి పొలం 1/2 ఎకరం తీర్పుకున్నాం, దాని వల్ల యాసంగి పునా చేసుకుంటాం. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ 35,000 రూపాయలది బోర్ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 35,000 మోటార్ ఇచ్చారు. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించి తయారు చేయబడే కంపోస్ట్ ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటారు. మామూలుగా తయారు చేసే కంపోస్ట్ కన్నా వర్మీ కంపోస్ట్లో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మీ కంపోస్ట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వర్మీ కంపోస్ట్లో పైరు పెరుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ రసాయనాలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. వానపాములు తిన్నగా ఎండకు తట్టుకోలేవు కాబట్టి వాటి రక్షణకు తగిన నీడను కల్పించాలి. ఇందుకుగాను పందిరి వేయడానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాత గోనె సంచులు, పాలిథీన్ సంచులను వినియోగించవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమే కాకుండా ఎరువు నుండి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. అంతేకాక వర్షం తిన్నగా ఎరువు మీద పడి పోషకాలు నష్టపోకుండా కూడా రక్షించుకోవచ్చు. పాత గోనె సంచులను తడిపిన వర్మీ కంపోస్ట్ బెడ్లపై కప్పడానికి కూడా ఉపయోగించవచ్చు. భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత పొడవున వర్మీ కంపోస్ట్ బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్లపై అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంట్తో గట్టిగా చేయవచ్చు లేదా పేడను ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మీ కంపోస్ట్ చేయాలనుకుంటున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. వ్యర్థ పదార్థాలు, పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లాలి. ఇక 1 వారం వరకు నీరు అడపాదడపా చల్లుతుండాలి. వారమైన తర్వాత వానపాములను వదలాలి. వానపాములను వదిలేటప్పుడు బెడ్ను కదిలించి వదిలితే మంచిది. ఈ పాములు ఆహారాన్ని
తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్తాయి. ఇవి ప్రతిరోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటర్కు 1000 వరకు వానపాములను వదలాల్సి ఉంటుంది. బెడ్ పైన పాత గోనె సంచులను గాని వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయటం వలన తేమను కాపాడడమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతుండాలి. ఈ విధంగా చేయటం వలన వ్యర్థ పదార్థాలను 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టుగా తయారు చేసే వీలుంది. వానపాములు లేని ఎరువును జల్లెడతో జల్లించి సంచులను నింపి నీడగల ప్రదేశాలలో ఉంచుకోవాలి. వర్మీ కంపోస్ట్ని పంటలలో వాడితే నేల సహజ స్వభావాన్ని కోల్పోకుండా భూసారాన్ని కాపాడుతుంది. నత్రజని, భాస్వరం, పొటాష్లతో పాటు సూక్ష్మ పోషకాలను ఈ వర్మి కంపోస్ట్ మొక్కలకు అందించడం వల్ల మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు అంది మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్క వేరు వ్యవస్థను కూడా దృఢపరుస్తుంది. అంతేకాకుండా పండిన పంటలు మంచి నాణ్యతతో ఉండి నేల, నీటి కాలుష్యాలను నివారిస్తుంది. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి, స్కూల్ కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల కానీ లేదా జగిత్యాల 384 కానీ ఇటువంటి రకాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే వీటి నారును మనము 50 రోజుల 45 రోజుల నుంచి 50 రోజుల వరకు కూడా ఇటువంటి నారుతో నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అంటే 1010 కానీ లేదా ఎర్రమల్లెలు కానీ ఇటువంటి అంటే 125 రోజుల్లో కోతకొచ్చేటువంటి రకాలను కనుక రైతాంగం సాగు చేసుకున్నప్పుడు జగిత్యాల 17-9 కానీ ఇటువంటి రకాలు 125 రోజుల్లో కోతకొచ్చే రకాలను కనుక ఉన్నట్లయితే ఈ స్వల్పకాలిక రకాలను 40 రోజుల ముదురు నారుతో వరకు నాట్లు వేసుకోవచ్చు. అంటే దీర్ఘకాలిక రకాలను 60 రోజుల వరకు, మధ్యకాలిక రకాలను 50 రోజుల వరకు, స్వల్పకాలిక రకాలను 40 రోజుల వరకు ముదురు నారుతో నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చెప్పిన వయసు కన్నా నారు కనుక ఎక్కువైనట్లయితే ఇటువంటి నార్లతో మాత్రం నాటు వేసుకున్నప్పుడు సరైన దిగుబడులు రాకపోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ ముదురు నారుతో నాట్లు వేసినప్పుడు ఏంటంటే ముదురు నారుతో నాట్లు వేసినప్పుడు వీటిలో సహజంగానే ఈ పిలకలు వేసే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీటిని దగ్గరగా నాటుకు వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముదురు నారులో ఏంటంటే సహజంగానే మామూలు నారులో మనము ఈ 20 సెంటీమీటర్ల అలా ఎత్తున్నటువంటి నారుతో నాట్లు వేస్తూ ఉంటాము. కానీ ముదురు నారు విషయానికి వచ్చేసరికి నారు ఎక్కువ ఎత్తు పెరిగిపోతుంది. కాబట్టి నాటు వేసిన తర్వాత కూడా నారు పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా తలలు తుంచుకొని నాటు వేసుకోవడము. దీనివల్ల ఏంటంటే మనం ఈ ఎవాపరేషన్ లాసెస్ కూడా తక్కువ చేసి తొందరగా మూన పచ్చబడడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ముదురు నారుతో నాటు వేసుకున్నప్పుడు ఈ తలలు తుంచి మనం నాటు వేసుకోవడం అనేది తప్పనిసరిగా ఒకటి చేపట్టాలి. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముదురు నారులో పిలక వేయడం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి కానీ ఆ నేలకు సిఫారసు చేసిన దానికన్నా కూడా మనము ఈ కుదులు దగ్గరగా నాట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు దీర్ఘకాలిక రకాలు మనము ఒక చదరం మీటర్కి 33 మూనలు ఉండాలని చెప్పినప్పుడు ఈ మనం ఈ ముదురు నారుతో నాటు వేసినప్పుడు 44 వరకు కూడా మనం నాట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మధ్యకాలిక రకాల్లో కూడా అదేవిధంగా ఈ చదరం మీటర్కు ఉండాల్సిన మొక్కల సంఖ్యను కూడా మనం తప్పనిసరిగా ముదురు నారుతో నాటు వేసుకున్నప్పుడు తప్పనిసరిగా పెంచాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రాంతానికి సిఫార్సు చేసిన నత్రజనిలో 20% ఎరువులను మనము ముదురు నారుతో నాటు వేసినప్పుడు 20% వరకు కూడా నత్రజని ఎరువులను పెంచి
అంటే ఎక్కువ శాతం చేసుకొని మనం నాటు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ సిఫారు చేసిన నత్రజని ఎరువులను కూడా మామూలు వరకు నాటు వేసినప్పుడు ఏంటంటే 3 సమభాగాలుగా నాటు వేసుకోమని సిఫారసు చేయడం జరుగుతుంది. కానీ ముదురు నాటుతో నాటు వేసినప్పుడు ఏంటంటే 70% మనము నాటు వేసేటప్పుడు అంటే దుక్కిలో వేసుకోవాలా, మిగిలిన 30% నత్రజని ఎరువులు ఏదైతే ఉందో అంకురం ఏర్పడే దశలో వేసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలు నాటుతో చూసుకున్నప్పుడు ముదురు నాటులో కొన్ని భిన్నమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. వివిధ ప్రాంతాల్లో ఉన్న నీటి మట్టాలను తెలుసుకుంటూ తగు నీటి లభ్యత ఆధారంగా అనువైన పంట రకాలను, భూగర్భ జలాల రసాయన విశ్లేషణ ఆధారంగా వేసుకోవాల్సిన పంట రకాలను రైతులకు అందిస్తూ రైతుల అభివృద్ధికి తోడ్పడుతోంది భూగర్భ జలశాఖ. భూగర్భ జలశాఖ ద్వారా లబ్ధి పొందిన రైతుల విజయగాథలు మీకోసం. పంటల సాగులో నేల, విత్తనంతో పాటు నీరు కూడా ఒక ప్రధాన అవసరంగా చెప్పుకోవచ్చు. భూగర్భ జల శాఖ జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్న భూగర్భ జల మట్టాలను సంవత్సరానికి 2 సార్లు అంటే వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత పర్యవేక్షిస్తూ నీటి లభ్యత ఆధారంగా పండించుకోవాల్సిన పంటలను నిర్ణయిస్తూ రైతులకు సహాయ సహకారాలు అందిస్తోంది. అంతేకాకుండా నీటి నమూనాలను సేకరించి వాటి రసాయన విశ్లేషణ సహాయంతో నీటిలో ఉన్న లవణాల ఆధారంగా అనువైన పంటలను పండించుకోవడంలో తోడ్పడుతుంది. భూమిలో ఉన్న నీటి మట్టాలను బట్టి బోరుబావులను నిర్మిస్తూ గిరిజన ప్రాంతాల్లోని రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. అంతేకాకుండా ఆయకట్టు ప్రాంతాల్లోని రైతులు ఉపయోగించే నీటిని కూడా రసాయన విశ్లేషణ జరిపి తగిన సలహాలు, సూచనలు అందిస్తోంది. భూగర్భ జలశాఖ విధులను గురించి ఖమ్మం జిల్లా భూగర్భ జలశాఖ ఉప సంచాలకులు వీరసోమయ్య మాటల్లో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ యాక్టివిటీ ద్వారా భూగర్భ జలాల మట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా వాటి యొక్క కదలికలు వర్షపాతం ముందు ఎలా ఉంటాయి, వర్షపాతం తర్వాత ఏ విధంగా ఉంటాయి అనేది సేకరించడం జరుగుతుంది. అది కాక మరియు సంవత్సరానికి 2 సార్లు వర్షానికి ముందు తర్వాత కూడా భూగర్భ జల నమూనాలు కూడా తీసి హైదరాబాద్ మా కార్యాలయానికి పంపించి వాటి యొక్క రసాయనిక విశ్లేషణ చేసిన తర్వాత ఏ పారామీటర్లో ఎక్కువ ఉన్నదని కూడా వివిధ శాఖలకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ యొక్క ఖమ్మం జిల్లాలో మేము పీజోమీటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము డేటా తీయడం జరుగుతుంది. 38 పీజోమీటర్లు మరియు 68 దాకా జనరల్ అబ్జర్వేషన్ వెల్స్. ఇవే కాకుండా కమాండ్ ఏరియా, నారాయణసాగర్ లెఫ్ట్ కెనాల్ కమాండ్ ఏరియాలో కూడా మేము భూగర్భ జల మట్టాలు ఏ విధంగా మనకు తెలుసుకోవచ్చు కూడా కొన్ని పరిశీలక బావులు పెట్టడం జరిగింది. అవి అన్ని మండలాలు, నారాయణసాగర్ లెఫ్ట్ కెనాల్, ఎడమకాలు యొక్క ఆయకట్టు పరిధి ప్రాంతంలో ఉన్న మండలాల్లో కూడా 2 నెలలకు ఒకసారి సేకరించడం జరుగుతుంది. మరియు వాటి యొక్క రసాయనిక విశ్లేషణ కూడా సంవత్సరానికి 2 సార్లు తీయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే లబ్ధిదారులు ఎంపీడీఓ ద్వారా మాకు ప్రతిపాదనలు ఈడీఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ వర్గాల వారు ఈడీఎస్సీ కార్పొరేషన్ మరియు ఎస్టీ వర్గాల వారు పిఓఐడి గారి ద్వారా సమర్పించినచో మేము పరిశోధనలు జరిపి ఏవి అరువుగా ఉన్నాయో వాటిని స్థల నిర్ణయం సేకరించి ఆ నివేదికలు అందజేసి అవి మేము గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఇది మా యొక్క ముఖ్యమైన డిపార్ట్మెంట్ యొక్క ఇవే కాకుండా 2-3 సంవత్సరాల కింద ప్రపంచ బ్యాంకు వారు కొన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా భూగర్భ జలాల పటిష్టత కొరకు వాటర్ లెవెల్స్ ఏ విధంగా మాకు కవర్ కాని మండల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 28 మండలాలు ఖమ్మం జిల్లాలో కవర్ అవుతున్నాయి. 46 మండలాల కొరకు కూడా ప్రపంచ బ్యాంకు నిధులు కొన్ని సమకూర్చినారు. వాటితోటి కూడా కొన్ని పీజోమీటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిలో కూడా మేము వాటర్ లెవెల్స్ ఈ సంవత్సరం
ప్రతి నెల కూడా పోయి తీయడం జరుగుతుంది అని మాకు యాక్షన్ ప్లాన్లో కూడా అవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి అవే కాకుండా ఏపీ వాటర్ సెక్టార్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక 3 సంవత్సరాల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మనకు ఖమ్మం జిల్లాలో నారాయణసాగర్ లెఫ్ట్ కెనాల్ లోపల కొన్ని మండలాల యందు ప్రవేశపెట్టడం జరిగింది. ఎంకూరు, తల్లాడ, కల్లూరు మండల 24 గ్రామాల యందు ముఖ్యంగా రైతుల భాగస్వామ్యంతో భూగర్భ జలాలు మరియు ఉపరితల జలాలు తోటి వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు, మనకు ఉపరితల జలాలు కాలువ ద్వారా నీళ్లు విడుదలైన సమస్య ఉన్నప్పుడు భూగర్భ జలం ఏ విధంగా వాడుకోవచ్చు, అలాంటి పైలట్ ప్రాజెక్టు కూడా మేము చేపట్టడం జరిగింది. దీని యొక్క రిపోర్టు కూడా కమిషనర్ కాడా గారికి పంపించడం జరిగింది. దీనికి ఒక స్వచ్ఛంద సంస్థ వ్యాప్కోస్ను కూడా అపాయింట్మెంట్ జరిగింది. యాక్షన్ ఇది 4 సంవత్సరాల ప్రోగ్రాము. దీని ద్వారా రైతులను కూడా చైతన్యపరిచి 24 గ్రామాల యందు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇది మన విజయవంతమైనచో మిగతా కమాండ్ ఏరియా ఆంధ్రప్రదేశ్లో కమాండ్ ఏరియాలో కూడా దీన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అని కూడా కొన్ని నివేదిక చేపట్టడం జరిగింది. భూగర్భ జల శాఖ పర్యవేక్షణ ఆధారంగా లబ్ధి పొందిన కొంతమంది రైతుల అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ బోరు వచ్చినాక అప్పుడు వానలు పడితేనే పండేది, లేకపోతే ఎండిపోయేది. ఈ బోరు గవర్నమెంట్ ద్వారాగా వచ్చింది. ఇది వచ్చిన కాడ నుంచి మాకు ఈ పంటలు 2 పంటలు తీస్తాను, పొలం పండించుకుంటాను. ఇప్పుడైతే ఏ కరువు లేకుండా బతుకుతాను. ఈ కూలీ కూడా ఎటు పోము, ఇదే పని చేసుకుంటా, ఒక కూలీకి పోయేది లేదు. ఈ బోరు వచ్చిన కాడ నుంచి కూలీ కూడా పోటాలే, ఇదే పండించుకొని ఉంటాను. వరి పొలం 1/2 ఎకరం తీర్పుకున్నాం, దాని వల్ల యాసంగి పునాస చేసుకుంటాం. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ 35,000 రూపాయలది బోర్ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 35,000 మోటార్ ఇచ్చారు. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించి తయారు చేయబడే కంపోస్ట్ ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటారు. మామూలుగా తయారు చేసే కంపోస్ట్ కన్నా వర్మీ కంపోస్ట్లో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మీ కంపోస్ట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వర్మీ కంపోస్ట్లో పైరు పెరుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ రసాయనాలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. వానపాములు తిన్నగా ఎండకు తట్టుకోలేవు కాబట్టి వాటి రక్షణకు తగిన నీడను కల్పించాలి. ఇందుకుగాను పందిరి వేయడానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాత గోనె సంచులు, పాలిథీన్ సంచులను వినియోగించవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమే కాకుండా ఎరువు నుండి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. అంతేకాక వర్షం తిన్నగా ఎరువు మీద పడి పోషకాలు నష్టపోకుండా కూడా రక్షించుకోవచ్చు. పాత గోనె సంచులను తడిపిన వర్మీ కంపోస్ట్ బెడ్లపై కప్పడానికి కూడా ఉపయోగించవచ్చు. భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత పొడవున వర్మీ కంపోస్ట్ బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్లపై అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంట్తో గట్టిగా చేయవచ్చు లేదా పేడను ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మీ కంపోస్ట్ చేయాలనుకుంటున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. వ్యర్థ పదార్థాలు, పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లాలి. ఇక 1 వారం వరకు నీరు అడపాదడపా చల్లుతుండాలి. వారమైన తర్వాత వానపాములను వదలాలి. వానపాములను వదిలేటప్పుడు బెడ్ను కదిలించి వదిలితే మంచిది. ఈ పాములు ఆహారాన్ని
తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్తాయి. ఇవి ప్రతిరోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటర్కు 1000 వరకు వానపాములను వదలాల్సి ఉంటుంది. బెడ్ పైన పాత గోనె సంచులను గాని వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయటం వలన తేమను కాపాడడమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతుండాలి. ఈ విధంగా చేయటం వలన వ్యర్థ పదార్థాలను 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టుగా తయారు చేసే వీలుంది. వానపాములు లేని ఎరువును జల్లెడతో జల్లించి సంచులను నింపి నీడగల ప్రదేశాలలో ఉంచుకోవాలి. వర్మీ కంపోస్ట్ని పంటలలో వాడితే నేల సహజ స్వభావాన్ని కోల్పోకుండా భూసారాన్ని కాపాడుతుంది. నత్రజని, భాస్వరం, పొటాష్లతో పాటు సూక్ష్మ పోషకాలను ఈ వర్మి కంపోస్ట్ మొక్కలకు అందించడం వల్ల మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు అంది మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్క వేరు వ్యవస్థను కూడా దృఢపరుస్తుంది. అంతేకాకుండా పండిన పంటలు మంచి నాణ్యతతో ఉండి నేల, నీటి కాలుష్యాలను నివారిస్తుంది. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక నీ చిరునవ్వు. ఈ రోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి, స్కూల్ కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల